నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పదం ఒకటి చర్చలో ఉంది. అది లిల్లీపుట్. సో ప్రస్తుతం నేను ఆ సబ్జెక్ట్లోకి టోటల్గా వెళ్ళట్లేదు. బట్ ఆ లిల్లీపుట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా మనందరికీ తెలుసు, లిల్లీపుట్లు అంటే కాస్త షార్ట్గా ఉంటారు, చాలా పొట్టుగా ఉంటారు, లేకపోతే చాలా చిన్న సైజులో ఉంటారు అనేది ఒక చర్చ అయితే ఉందిగా. భైరత్ వెపన్ సినిమా చూసిన వాళ్ళకి మాత్రం ఇప్పటికీ ఆ ఇమేజ్ అనేది మెదడులో మెదులుతూ ఉంటుంది. అసలు ఇంతకీ లిల్లీపుట్ అనేవాళ్ళు ఉన్నారా? ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉన్న డౌట్ కదా. సో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లిల్లీపుట్లు అనేవాళ్ళు ఉన్నారండి, నిజంగా ఉన్నారు. అయితే నిజంగా కాదు, ఊహాజనితంగా నవలల్లో ఇంకా బతికే ఉన్నారు వాళ్ళు. ఇది ఎప్పుడుదంటే 1776 నాటి కథ. 1776లో ఒక ఫిక్షనల్ నావల్ వచ్చింది. దాని పేరు గల్లివర్స్ ట్రావెల్స్. దాంట్లో జొనాథన్ స్విఫ్ట్ అనే రచయిత ఒక క్యారెక్టర్ని తీసుకున్నారు. అందులో గల్లివర్ అనే క్యారెక్టర్ ఒక ఓడ ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆ ఓడ ప్రమాదానికి గురవుతుంది. ప్రమాదానికి గురైన తర్వాత ఆయన ఒక ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ ఈ లిల్లీపుట్స్ అనేవాళ్ళు ఉంటారట. మరి ఆ లిల్లీపుట్ అనే పేరు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఒక అనుమానం వస్తుంది కదా. దానికి కూడా ఒక కారణం ఉందట. ఈ జొనాథన్ స్విఫ్ట్ అనే రచయిత ఒకనొక టైంలో ఐర్లాండ్లోని ఒక సరస్సుకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న చిన్న ఆకృతులు చూశాడట. చాలా చిన్న సైజులో ఉన్న ఆకృతులు అవన్నీ కూడా. అవి చూసిన ఆయనకి ఎస్, ఇదేదో బాగుంది అని చెప్పి వెంటనే ఆ ఆకృతుల నుంచి ఇన్స్పైర్ అయ్యి వాటిని క్యారెక్టర్స్కి డిజైన్ చేశారని చెప్పి ఇంకొక చర్చ జరుగుతూ ఉంటుంది. అలా లిల్లీపుట్స్ అనేవాళ్ళు 1776లో పుట్టిన ఒక నావల్లో వాళ్ళక్కడ పురుడు పోసుకున్నారు. అక్కడి నుంచి ఎప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందంటే 18th సెంచరీలో బ్రిటన్ రాజకీయాలు బాగా వాడివేడి జరుగుతున్న క్రమంలో అక్కడ పోలికొచ్చినప్పుడు, అంటే మరి చిన్న చిన్న అంశాలకు సంబంధించి మాట్లాడిన క్రమంలో వాటిని ఎలా పోల్చాలనుకున్నప్పుడు ఈ లిల్లీపుట్ అనే పదాన్ని వాడటం ప్రారంభించారట. దీంతో బీభత్సమైన క్రేజ్ని సంపాదించుకుంది ఈ లిల్లీపుట్ అనే పదం. ఎంతలా క్రేజ్ని సంపాదించుకుందంటే లిల్లీపుట్ ఈ పదం కాస్త లిల్లీపుటియన్గా యాడ్జెక్టివ్గా ఇటు ఇంగ్లీష్లో స్థిరపడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. అదండి లిల్లీపుట్ వెనకాల ఉన్న లిల్లీపుట్ కథ. మరి లిల్లీపుట్లు అనగానే మీకు గుర్తొచ్చే సన్నివేశం ఏంటి? మీకు గుర్తొచ్చే సీన్ ఏంటి? మీకు గుర్తొచ్చే అంశం ఏంటి? కమెంట్ చేయడం. సో ఇంట్రెస్టింగ్ కామెంట్ అంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కుదిరితే ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్ని నేను ఇక్కడ చదివినిపించే ప్రయత్నం చేస్తాను.